బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెలిగ్రామ్ యాప్ పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేంద్రం తాత్కాలిక నిషేధం విధించడాన్ని సవాల్ చేసిన టెలిగ్రామ్ నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా టెలిగ్రామ్ పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. నిషేధంపై కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇక టెలిగ్రామ్ యాప్ పిటిషన్ అయితే ఢిల్లీ హైకోర్టు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ యాప్ సంస్థ నిర్వాహకులకు భారీగా చుక్కెదరని చెప్పవచ్చు. ఎందుకంటే టెలిగ్రామ్ యాప్ని నిషేధించింది ఇటీవల కాలంలో, అది కూడా తాత్కాలికంగా. అంటే నీట్ ఎగ్జామ్ ఈ నెల 21న నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ నీట్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ని ఈ నెల 22 వరకు తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వము సెక్షన్ 69A కింద, అంటే ఐటీ యాక్టు సెక్షన్ 69A కింద తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ సంస్థ నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈ యాప్ని యథావిధిగా రన్ చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్లో పేర్కొంటుంది. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రము ఢిల్లీ హైకోర్టుకు సమర్పించినటువంటి ఒక అఫిడవిట్లో అనేక అంశాలు కూడా పొందుపరిచింది. అందులో ప్రధానంగా టెలిగ్రామ్ యాప్ అనేది చాలామంది దేశద్రోహులు కావచ్చు, మరోవైపు తీవ్రవాదులు కావచ్చు, మరోవైపు చాలామంది ఈ టెలిగ్రామ్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే డార్క్ వెబ్తో పాటు కొంతమంది వెబ్సైట్ని, ప్రత్యేక వెబ్సైట్ని అందులో ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు, అంటే హింసాత్మక కార్యక్రమాలకు, ప్రేరేపిత కార్యక్రమాలకు అందులో ఈ యొక్క టెలిగ్రామ్ యాప్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అంటే ఎగ్జామ్ వరకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయడానికి వీలేదంటూ కూడా నిన్న అటు కేంద్రం ఒక అఫిడవిట్లో పేర్కొంది. దీంతో పాటు ముఖ్యంగా నీట్ ఎగ్జామ్, గతంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఈ యొక్క వెబ్సైట్ ద్వారానే పేపర్ మొత్తం కూడా బయటకు వచ్చింది. టెలిగ్రామ్ యాప్ వల్లనే, అంటే ఇందులో గోప్యత ఉంటుంది, ఎక్కడ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెలిగ్రామ్ యాప్ వల్లనే నీట్ పేపర్ మొత్తం కూడా పేపర్ లీక్ అయింది అనే అంశాన్ని కూడా నిన్న కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొన్నది. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు ఒక అడ్డాగా ఈ టెలిగ్రామ్ యాప్ మారిందనేటువంటి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు చాలామంది హ్యాక్ని, అంటే సర్వర్లని హ్యాక్ చేసే దిశగా ఈ యొక్క యాప్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఇందులో వారందరూ కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ కూడా ఈ యాప్ వల్ల చాలా ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకి నిన్న కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. అయితే ఈ తాత్కాలిక నిషేధం ఏదైతే, అంటే ఈ నెల 21వ తేదీన నీట్ ఎగ్జామ్ ఉంది, 22వ తేదీన మళ్ళీ ఓపెన్ చేసే అంశంపై మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే శాశ్వతంగా టెలిగ్రామ్ యాప్ని క్లోజ్ చేసే దిశగా నిన్న అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి అంశాలను చూస్తే మనకు చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే టెలిగ్రామ్ యాప్ అంటే మామూలుగా మనం వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా ఏదైనా తెలితే ఎవరు చేశారు ఏంటి అనేది మనం పసిగట్టే అవకాశం ఉంది. కానీ టెలిగ్రామ్ యాప్ అనేది ఎవరు మెసేజ్ చేశారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది మాత్రము వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా కొంత సీక్రెట్గా ఉంటుంది, కొంత గోప్యంగా ఉంటుంది. కొత్త నెంబర్స్ నుంచి, కొత్త పేర్ల నుంచి ఈ టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారు యూజర్స్. కాబట్టి ఈ టెలిగ్రామ్ యాప్ దీనివల్లనే నీట్ ఎగ్జామ్ మొత్తం కూడా బయటకు వచ్చిందనేటువంటి అభిప్రాయాన్ని నిన్న కేంద్రము ఢిల్లీ హైకోర్టుకి ఒక అఫిడవిట్ రూపంలో ప్రస్తావించిన పరిస్థితి. మరి ఈ టెలిగ్రామ్ యాప్ని సెక్షన్ 69A ఐటీ యాక్ట్ కింద నిన్న నిషేధిస్తూ, తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ సంస్థ నిర్వాహకులు వేసినటువంటి పిటిషన్ అయితే ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేంద్రం అఫిడవిట్ సమర్పించిన దాన్ని సమర్థించింది. కేంద్రం పేర్కొన్నటువంటి అన్ని అంశాలను కూడా అటు ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఈ పిటిషన్ అయితే డిస్మిస్ చేయడం జరిగింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.